మనం ఇలా చేసిన చైన్ని మనం ముందు వీడియోలో మనం చూసాం కదా, ఫస్ట్ చైన్ ఎలా వేసుకోవాలి, స్లిప్ నాట్ ఎలా వేయాలి అనేది. తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్లో మనము సింగిల్ స్టిచ్ అనేది ఎలా వేయాలో చూద్దాము. సింగిల్ స్టిచ్ ఎస్సి అని అంటాము. సింగిల్ స్టిచ్చెస్ని ఎస్సి అని షార్ట్కట్గా పిలుస్తాము, సింగిల్ స్టిచ్చెస్. ఓకే, ఇప్పుడు మనము సింగిల్ స్టిచ్ వేస్తున్నాము. ఫస్ట్ చైన్ని స్కిప్ చేసేయాలి అండ్ సెకండ్ చైన్ని కూడా స్కిప్ చేసేయండి. స్కిప్ చేసి థర్డ్ చైన్ నుండి మనం స్టిచ్చెస్ని కంటిన్యూ చేయాలి. ఓకేనా? ఫస్ట్ స్లిప్ నాట్ వేసి ఫస్ట్ చైన్ని వదిలేసి సెకండ్ చైన్ నుండి స్టిచ్చెస్ని స్టార్ట్ చేయాలి. ఓకేనా? నేను ఫస్ట్ చైన్ని వదిలేసాను. సెకండ్ చైన్ నుండి హుక్ని ఇన్సర్ట్ చేసి అండ్ ఓవర్ చేసి స్లోగా తీసుకొని రావాలి యాన్ని చైన్లో నుంచి. ఇప్పుడు మనకు హుక్ పైన 2 లూప్స్ వస్తాయి. 2 లూప్స్ని మళ్ళీ అండ్ ఓవర్ చేసి 2 లూప్స్లో నుంచి చైన్ని పుల్ అవుట్ చేయాలి. ఓకేనా? అండ్ ఓవర్ హుక్ని ఇన్సర్ట్ చేయాలి అండ్ ఓవర్ చేయాలి. తర్వాత లూప్ని తీసుకొని రావాలి అండ్ హుక్ని మళ్ళీ అండ్ ఓవర్ చేయాలి. 2 లూప్స్లో నుంచి పుల్ చేస్తూ పుల్ అవుట్ చేయాలి. ఓకేనా? అండ్ ఓవర్ హుక్ని నెక్స్ట్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేయాలి అండ్ ఓవర్ చేయాలి అండ్ 2 లూప్స్ వస్తాయి మనకి. 2 లూప్స్ని అండ్ ఓవర్ చేయాలి. 2 లూప్స్ని చిన్నగా యాండ్ని తీసుకొని రావాలి. ఓకేనా? అండ్ ఫస్ట్ హుక్ని ఇన్సర్ట్ చేయాలి, తర్వాత అండ్ ఓవర్ చేయాలి, యాండ్ని తీసుకొని రావాలి. 2 లూప్స్ వస్తాయి మనకి. 2 లూప్స్ని అండ్ ఓవర్ చేసి మళ్ళీ యాండ్ని తీసుకొని రావాలి. మనం ఫస్ట్ అండ్ ఓవర్ చేసేటప్పుడు హుక్ని పై వైపు ఉంటుంది, తర్వాత టర్న్ చేసుకోవాలి ఇలాగా. ఓకేనా? మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేయాలి, అండ్ ఓవర్ చేసి అండ్ తీసుకొని రావాలి. 2 లూప్స్ వస్తాయి మనకి. 2 లూప్స్ని అండ్ ద్వారా స్లోగా తీసుకొని రావాలి. ఇలాగా మనము సింగిల్ స్టిచ్చెస్ని చేస్తాము. ఓకేనా? మనం టోటల్ ఇలాగే స్టిచ్ చేసుకున్నాం. ఫస్ట్ హుక్ని ఇన్సర్ట్ చేయాలి అండ్ ఓవర్ చేయాలి అండ్ తీసుకొని రావాలి. హుక్లో చైన్లో నుండి 2 లూప్స్ వస్తాయి. 2 లూప్స్లో నుంచి యాండ్ తీసుకొని స్లోగా తీసుకొని రావాలి. మళ్ళీ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేయాలి అండ్ తీసుకోవాలి. 2 యాండ్స్ వస్తాయి మనకి. 2 యాండ్స్ని చిన్నగా పుల్ అవుట్ చేస్తూ యాండ్ తీసుకొని రావాలి. హుక్ని ఇన్సర్ట్ చేయాలి అండ్ తీసుకొని రావాలి. 2 లూప్స్ వస్తాయి మనకి. 2 లూప్స్ని అండ్ ఓవర్ చేసి 2 లూప్స్లో నుంచి యాండ్ తీసుకొని రావాలి. అండ్ ఓవర్ చేయాలి, అండ్ ఓవర్ చేసి 2 చైన్స్ వస్తాయి మనకి. 2 లూప్స్ వస్తాయి. మళ్ళీ అండ్ ఓవర్ చేసి ఇలాగా 2 లూప్స్లో నుంచి అండ్ తీసుకొని రావాలి. ఇప్పుడు లాస్ట్ చైన్కి వచ్చాము. లాస్ట్ చైన్లో కూడా ఇలాగే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మనం సెకండ్ రో ఎలా మేక్ చేయాలంటే అండ్ ఓవర్ చేయాలి. ఫస్ట్ 1 చైన్ వేయాలి. 1 చైన్ వేసి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఫస్ట్ ఈ చైన్ని మనం స్కిప్ చేసేయాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి ఈ చైన్ నుండి మనం కంటిన్యూ చేయాలి. ఎందుకు వదిలేయాలంటే ఇక్కడ మనము ఆల్రెడీ చైన్ వేసాం కదా,
ఈ చైన్ అనేది మనకి సేమ్ ఈ రోకి ఈక్వల్ అవుతుంది మనకి. అందుకని మనకి ఇక్కడ నుండి మనము చైన్ని మేక్ చేసుకోవాలి. ఇదిగోండి, మనం ఇప్పుడు 2 లూప్స్లో నుంచి ఈ వి షేప్ ఉంది కదా మనకి, ఇక్కడ ఈ వి షేప్ ఉంది కదా, ఈ టోటల్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. హుక్ని ఓకేనా, టోటల్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకొని రావాలి. మళ్ళీ టోటల్ చైన్లోకి యాన్ హుక్ ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకొని రావాలి. టోటల్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేయాలి, మళ్ళీ యాన్ ఓవర్ చేయాలి, చైన్ వేయాలి. టోటల్ లూప్లో టోటల్ చైన్లో మన హుక్ని ఇన్సర్ట్ చేయాలి, మళ్ళీ యాన్ తీసుకొని రావాలి, లూప్ని వేయాలి. ఇలాగా మనం ఎన్ని రోస్ అయినా మనం ఇలాగే మేక్ చేస్తాము. ఈ కార్నర్స్లో మనకి యాన్స్ సింగిల్ చైన్ వేసి టర్న్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చాక యాన్ సింగిల్ స్టిచ్ చేసి టర్న్ చేసుకోవాలి. ఇలాగ మనము టర్న్ చేసుకుంటాం. ఈ ఇలాగా మనకు క్యాప్ మేకింగ్కి యూజ్ అవుతుంది. అండ్ కొన్ని టాయ్స్కి యూజ్ అవుతాయి. మనము చిన్నవి మేక్ చేసుకోవడానికి మనకి సింగిల్ స్టిచ్ అనేది చాలా వాటికి మనం యూజ్ అవుతుంది. సింగిల్ స్టిచ్ వాటితోనే మ్యాక్సిమం టాయ్స్ కూడా మనం మేక్ చేస్తాము. టర్న్ మళ్ళీ నెక్స్ట్ స్టిచ్కి టర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫస్ట్ చైన్ వదిలేయాలి అండ్ సెకండ్ చైన్ నుంచి హుక్ని కంటిన్యూ చేయాలి. మనకి ఈ లెవెల్ అంతా ఈక్వల్గా రావాలి. ఇక్కడ లెవెల్ ఇక్కడ కార్నర్స్ ఈక్వల్గా రావాలి. మనకి స్టిచ్ కింద స్టిచ్ వస్తుంది. ఓకేనా, ఇలా స్టిచ్ కింద స్టిచ్ వస్తుంది. ఓకే, ఇలాగే ఎన్ని రోస్ అయినా మనం మేక్ చేస్తాము. బ్యాగ్కి మనము బెల్ట్గా మేక్ చేయాలన్నా కూడా మనకి ఈ స్టిచ్ యూజ్ అవుతుంది. బేసిక్స్ అన్నవి మనకి ఇంపార్టెంట్. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి టర్న్ చేసుకోవాలి. ఇలాగే మనము అన్ని స్టిచ్చెస్ని మేక్ చేసుకోవాలి. ఓకేనా, ఇది సింగిల్ స్టిచ్ అండి. నెక్స్ట్ స్టిచ్లో నేను హాఫ్ క్రోషియా అని చూపిస్తాను. అండ్